రైట్. నా 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 వాయిస్ వినపడుతుంది అనుకుంటున్నా. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నా వాయిస్ క్లారిటీగా వినపడుతుందని అనుకుంటున్నా. ఎవరైనా మెసేజ్ చేయండి. స్క్రీన్ కూడా షేర్ అవుతుందో లేదో ఒకసారి నాకు క్లారిటీ ఉంది. రైట్. ఓకే. థ్యాంక్ యూ. రైట్. మరి ఈరోజు మన కంపెనీలో సక్సెస్ అవ్వాలంటే మెయిన్ సిఎన్సి. ఈ సిఎన్సి ఎప్పుడైతే మనం జనాల్లోకి తీసుకెళ్తామో అప్పుడు మాత్రమే మన కంపెనీలో మనం సక్సెస్ అవుతాం. గతంలో కూడా సిఎన్సీలు చేసాం. మరి ఇప్పుడు సిఎన్సీలకి అప్పుడు సిఎన్సీకి ఏంటి డిఫరెన్స్ అంటే అసలు ఏమీ లేదు. ఇంకా ఇప్పుడుదే చాలా చాలా బెటర్. ఒకసారి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు టాపిక్. రైట్. మరి మన కంపెనీ వెస్టేజ్ అంటేనే చూడండి, అసలు అడుగు జాడలు పురాతనాన్ని వెలికి తీయటం. ఎవరైతే గతంలో 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతికారో వాళ్ళందరూ ఎలా బతికారు, వాళ్ళు ఏం అలవాట్లు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకున్నారు, అలాంటి దాన్ని మళ్ళా మనం ఇండియాలో ప్రవేశపెట్టగలిగితే ఎక్కువ మందిని ఎక్కువ కాలం జీవించేలా ఉండాలి, వాళ్ళు ఇండిపెండెంట్ గా ఎదగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆదాయం తీసుకోవాలి, చాలా మంది పేదరికాన్ని తీసేయాలి అని మన కంపెనీ గౌతమ్ బాలి గారు మన కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి మన జూన్ 2కి 22 సంవత్సరాలు పూర్తి చేసుకొని 23వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. మరి మన కంపెనీలో విజన్ ఉండాలి. వెస్టేజ్ లో వి అంటే విజన్. విజన్ అంటే ఏంటి? ఇప్పుడు మన కళ్ళకు కనబడేది కాదు విజన్ అంటే. బ్రెయిన్ కనపడాలి, బ్రెయిన్ తో ఆలోచించాలి. అంటే ఎవరైతే బ్రెయిన్ తో ఆలోచించి నేను పలానా టైంకి ఇది రీచ్ అవ్వాలి, నా లైఫ్ ఇది కాదు, నేను ఇలా చేసుకుంటా పోతే పలానా అచీవ్ అవుతాను, ఎప్పటికప్పుడు మీకు గోల్ అనేది స్పష్టంగా ఉండాలి. మీరు చూసే చూపు ఒకటి ఎప్పుడు కూడా క్లారిటీగా ఉండాలి. ఎప్పుడైతే మనం రెగ్యులర్ గా చేసే పని చేసుకుంటామో, మనకు కావాల్సింది దక్కించుకోవాలనే తపనతో మనం పని చేస్తూ ఉంటామో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ముందు మనకి కంపల్సరిగా విజన్ ఉండాలి. ఈ కంపెనీలో మనం ఎలాంటి స్థాయిలో వెళ్ళబోతున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండబోతున్నాం అని. అట్లాగే ఎడ్యుకేషన్. ఇక్కడ చాలా మంది జూమ్ పెడితే జూమ్ లోకి ఎక్కువ మంది రాకపోవడానికి ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది తీసుకోవట్లేదు. ఎడ్యుకేషన్ అనేది లేకుండా మీరు స్కూల్కి వెళ్లకుండా ఎగ్జామ్స్ రాసి జిల్లా ఫస్ట్ వచ్చిన విద్యార్థిని ఎవరన్నా మీరు చూసారా? స్కూల్కి వెళ్లకుండా. స్కూల్కి వెళ్ళినోడు జిల్లా ఫస్ట్ వస్తాడా? స్కూల్కి వెళ్ళకుండా ఉన్నోడు జిల్లా ఫస్ట్ వస్తాడు. ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థి లాగా ఉండాలి. నువ్వు ఇవాళ నీకు ఎంతన్నా తెలిసి ఉండాలి. నీ బయట చదువు వేరు, వెస్టేజ్ చదువు వేరు. వెస్టేజ్ లో నిత్య విద్యార్థి లాగా ఉన్న వ్యక్తి ఎప్పుడు తెలుసుకుంటా ఉండాలి. తెలుసుకునే వ్యక్తి ఇక్కడ సక్సెస్ అవుతాడు. మరి మీరు నిన్నటికి వాటికి ఏంటి డిఫరెన్స్? మనం ఏం నేర్చుకున్నాం, ఏం నేర్చుకోవాలి, ఇంకా మనం దేంట్లో అప్డేట్ లో ఉన్నాం, ఇంకా దేంట్లో లేము, లేని దాంట్లో అప్పుడే దగ్గర కూర్చొని ఎలా నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ తీసుకుంటా ఉంటారు. అట్లా సిస్టమ్ అర్థం కావాలి. సిస్టమ్ ఏంటి? ఎప్పుడైనా సరే నువ్వు గోల్ని సెట్ చేసుకోవాలంటే ముందు సిస్టమ్ సెట్ చేసుకోవాలి. మన కంపెనీలో ఆల్రెడీ సిస్టమ్ ఉంది. 7 స్టెప్స్ 7 మిస్టేక్స్. ఈ ఎవరైతే పాటిస్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు.
ఈ సిస్టాన్ని ఫాలో అవ్వాలి. ఎవరైతే సిస్టాన్ని ఫాలో అవ్వకుండా నాకు అన్ని తెలుసు, నేను ఏదైనా చేస్తాను, నా వల్ల అవుతుంది అని మీరు సిస్టానికి విరుద్ధంగా వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ వెస్టేజ్ బిజినెస్ లో నిలబడరు. సిస్టాన్ని ఫాలో అయ్యాం, ఇవాళ కాదు రేపైనా సక్సెస్ అవుతాం. మన సిస్టమ్ ఏంటి? 7 స్టెప్స్. ఆ 7 స్టెప్స్ మీకు తెలుసా లేదా ఒకసారి క్లారిటీ తీసుకోండి. మీకు తెలియకపోతే ఒకసారి ప్రాక్టీస్ చేయండి, లేదా అప్లైన్ దగ్గర కూర్చోండి. అట్లాగే ట్రైనింగ్స్. ఎందుకు ట్రైనింగ్? తెలియంది తెలుసుకోవటానికి, నేర్చుకోవాల్సింది నేర్చుకోవటానికి, ఎలా మాట్లాడాలో తెలుసుకోవటానికి, స్కిల్స్ ఏంటి, మనం ఏది నేర్చుకోవాలి, నాలెడ్జ్ ఎంతవరకు తీసుకోవాలి, ఏ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి, అగ్రిలో ఎన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి, దానికి ఏదేది పనిచేస్తుంది, హెల్త్ ఎన్ని సమస్యలకు మన సప్లిమెంట్స్ ఉన్నాయి, మరి హోమ్ కేర్ ఏంది, బ్యూటీ కేర్ ఏంది, వాటర్ ప్యూరిఫైర్ ఏంటి, ఎయిర్ ప్యూరిఫైర్ ఏంది, ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉండాలి. ట్రైనింగ్స్కి వస్తేనే విఎల్సి అంటే ఏంది, క్యాలిక్యులేషన్ ఎలా ఇస్తారు, ఎలాంటి లెగ్లో పనిచేయాలి, ఎక్కడ దాకా పనిచేయాలి, ఇవన్నీ ఏంటంటే ట్రైనింగ్స్కి వస్తేనే ఇక్కడ మనం తెలుసుకుంటాం. అట్లాగే ఇంటెలిజెన్స్, తెలివితేటలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. నా తెలివితేటలు మీకు రాకపోవచ్చు, మీ తెలివితేటలు ఇంకొకరికి రాకపోవచ్చు. ఎవరికి ఎన్ని తెలివితేటలు ఉన్నా వాళ్ళ సొంత తెలివితేటలు. ఇక్కడ తెలివితేటలు అంటే ఏంటంటే అతి తెలివితేటలు కాదు, పనికొచ్చే తెలివితేటలు. మనకి బోడుగు ఉండోడు కూడా దువ్వినమ్మాలి, మనకంత అవసరమా? మన దగ్గర ఉన్న ఎయిర్ ఆయిల్, అట్లాగే క్యాప్సూల్స్, ఇవన్నీ కూడా వాడికి ఏది పనికొచ్చింది, వాడికి ఏది సూటబుల్ అయింది, దాని గురించి మాత్రమే మనం మాట్లాడాలి. అంటే అక్కడ వెళ్ళిన చోట అలాంటి వ్యక్తికి మనం ఏం చెప్తే మనకి బిజినెస్ లోకి వస్తాడు, దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు దగ్గరికి వెళ్ళి ఇన్కమ్ ప్లాన్ గురించి చెప్పామనుకోండి, వాడికి అనవసరం. ఇన్కమ్ ప్లాన్ గురించి అనవసరం, ఇన్కమ్ ప్లాన్ అవసరం లేదు. అట్లాగే బ్యూటీ కేర్ దగ్గరికి వెళ్ళి మన అగ్రికల్చర్ గురించి చెప్తే అనవసరం. హెల్త్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ గురించి చెప్తే అనవసరం. మనకి వాడికి ఏది కావాలి, ఏది నేడుంది, దాని గురించే మాట్లాడాలి. అట్లా గోల్ ఉండాలి. గోల్ లేని వ్యక్తి ఏది సాధించలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైన్ ఎక్కారు. ఈ ట్రైన్ ఎక్కినప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి ట్రైన్లో. మీరు టికెట్ తీసుకోవాలి. ఎక్కడికి తీసుకుంటారు టికెట్? ఎక్కడికో చాటికి ఇవ్వమంటారా, లేకపోతే ఎక్కడైనా దిగిపోవచ్చు అని ఎక్కుతారా ట్రైన్? మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి? హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్కే టికెట్ తీసుకుంటాం. ఎందుకు? మనకి వెళ్ళాల్సిన ప్లేస్ తెలుసు కాబట్టి. ఇక్కడ మీరు కూడా అంతే. మీరు ఎప్పుడు కారు కావాలి, ఎప్పుడు హౌస్ కావాలి, ఎప్పుడు ఫారిన్ టూర్ వెళ్ళాలి, దానికి ఏం చేయాలనేది మీకు తెలిసి ఉండాలి. ఎప్పుడు కావాలి, ఏ కలర్ కావాలి, ఏంటి. మరి ఈ సంవత్సరం రేపు ఈ నెల 15, 16 చిన్నారి మేడం గారు అట్లాగే సైదా సార్ మన టీంలో కార్లు తీసుకుంటున్నారు. మరి వాళ్ళకైనా కార్లు తీసుకునే అవకాశం వచ్చింది. ఆల్రెడీ కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మన టీంలో. మరి కొత్తగా వీళ్ళిద్దరు జాయిన్ అయ్యారు. మరి మీరందరూ కూడా కార్లు తిరగాలని ఉన్నదా? ఒక్కసారి అలాగే మీ కూడా డిసెంబర్ నాటికి కార్లు ఇప్పించే బాధ్యత నాది. ఎవరైతే సిస్టానికి అనుకూలంగా ఈ జూమ్ని గుంటూరు మిర్చి టీంని ఎవరైతే ఫాలో అవుతా ఉంటారో వాళ్ళందరూ గ్యారెంటీగా సక్సెస్ అవుతారు. దానిలో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఫాలో అవ్వాల్సింది మన ఛానల్ని. ఒకసారి మనకి జూమ్ మిస్ అయిపోయాం. చాలా మందికి చెప్తూనే ఉన్నా, జూమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్. మనకి మిస్ అయిన ఆ రోజు జూమ్ దాంట్లో చూడండి అని చెప్తాను. వెస్టేజ్ గుంటూరు మిర్చి టీం, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు దాన్ని అచీవ్ అవ్వచ్చు. అట్లాగే ఎర్నింగ్, డబ్బుల కోసమే. ఎవరైనా డబ్బు కావాలంటే ఇవన్నీ నేర్చుకోండి. ఇవన్నీ లేకుండా ఎర్నింగ్ ఉండదు, అసలు రాదు కూడా. ఎర్నింగ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్. డబ్బు సంపాదించాలి ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. గతంలో బయట 10,000కి 15,000 డబ్బుల కోసం కూడా పని చేస్తున్నారు. కానీ ఇక్కడ డబ్బులు ఉన్నాయి, డబ్బులు తీసుకోవడం మనకి తెలిస్తే చాలు. మీకు ఎవరికి ఎన్ని అప్పులన్నా ఉన్నాయి, గౌతమ్ బాలి గారు రెడీగా ఉన్నారు మీ అప్పులు తీర్చడానికి. కాకపోతే నువ్వు ఎంత తీసుకుంటావు అనేది నీ ఇష్టం.
నీ చేతుల్లో ఉంది. నువ్వు ఎంత తీసుకుంటావు అనేది నీ ఇష్టం, ఎప్పుడు తీసుకుంటావో నీ ఇష్టం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరికి వారు ఇది నా వ్యాపారం, నేను చేయాలి, నేనే సక్సెస్ అవ్వాలి. నేను ఈ మధ్య కాలంలో జూమ్లో కొంతమందిని చూస్తున్నా, గతంలో కంటే ఇప్పుడు ఇండివిజువల్గా వెళ్తున్నారు. కొంతమంది ఈ జూమ్ వల్ల కానివ్వండి, ఏదన్నా వాళ్ళల్లో మైండ్ సెట్ మారినట్టు కానివ్వండి, కొంతమంది ఇండివిజువల్గా వెళ్తున్నారు. వాళ్ళందరికీ గ్రేట్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అలా ఎవరికైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవడానికి ఎటువంటి ఇబ్బంది ఉంది. రైట్. ఇక్కడ చూడండి, మీరు కస్టమర్గా ఆలోచించారనుకోండి, ఒక మైండ్ సెట్ ఉంటుంది. అంటే మీ మైండ్ సెట్ ఎలాంటిది? కస్టమర్గా ఆలోచిస్తున్నారా, లీడర్గా ఆలోచిస్తున్నారా, లేకపోతే బిజినెస్ మ్యాన్గా ఆలోచిస్తున్నారా? ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పేది కస్టమర్గా ఆలోచించేవాడు ఆలోచనలు, లీడర్గా ఆలోచించేవాడు ఆలోచనలు, బిజినెస్ మ్యాన్గా ఆలోచించేవాడు ఆలోచనలు ఎలా ఉంటాయి? కస్టమర్, ఎందుకంటే కస్టమర్ అనేవాడికి ఎప్పుడైనా ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే డిస్కౌంట్ గురించి ఆలోచిస్తాడు కస్టమర్. ఎంత డిస్కౌంట్ వస్తుంది, ఎంత వస్తుంది, అందుకే ఎక్కువ మంది డిమార్ట్ అంటారు. అట్లాగే స్పాట్లో బెనిఫిట్స్ వెంటనే వచ్చేసిందా, రాలేదు. సార్ 4 నెలలు సిఎన్సి తీసుకుంటే మీ ఆఫర్ వచ్చిందంటే, అమ్మో అప్పుడు దాకా వాడు రెగ్యులర్గా అన్ని కొనాల్సిందే, కొంటనే ఉంటాడు, కానీ 4 నెలలు పేషెన్సీ ఉండదు వాడు. స్పాట్లో కావాలి ఏదైనా. ఇవాళ ట్యాబ్లెట్ వేసుకున్నావా, తలనొప్పి వెంటనే తగ్గిందా, లేదు. షుగర్ ఉంది, ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉంటారు, కానీ షుగర్ని కంప్లీట్గా నార్మల్లో పెట్టుకుందాం, దానివల్ల ఎఫెక్ట్లు వస్తాయి, తర్వాత మన జీవితం పాడైపోయింది, ఆయుష్ తగ్గిపోయింది, అందుకని మనం వాడుకుందాం, ఇలాంటి ఆలోచనలు లేవు. ట్యాబ్లెట్ బయటికి వెళ్తే ₹2 ₹3 ఉంటుంది, వేసుకుందాం. నెలకు 200-300 పెడతా ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే కనీసం 2,000-3,000 ఖర్చు అవుతూ ఉంటుంది. దానికి కూడా పెడతా ఉంటారు, కానీ తగ్గించుకుందాం, ఈ ఖర్చు లేకుండా చేసుకుందాం అనే ఆలోచన మాత్రం రాదు ఎవరికి? కస్టమర్గా ఉన్న వ్యక్తి. అట్లాగే రిజల్ట్ వెంటనే రావాలి, అస్సలు ఆలోచించు. స్పాట్లో గంటలో రావాలా, లేదా అరగంటలో రావాలా. నీకు 1,00,000 అయినా సరే ఒక వారంలో వచ్చేయాలి. స్టాక్ అవైలబుల్, ఎల్లంగానే ప్రొడక్ట్ చేతిలో పెట్టి పంపించాలి. అక్కడ క్యూలో నించోవటం మనోళ్ళగా, మన ఐడి నెంబర్ చెప్పడం మనోళ్ళగా, ఎమ్మండి స్పాట్లో స్టాక్ ఎల్లంగానే ఇచ్చేయాలి. స్టాక్ అవైలబుల్లో ఉండాల్సి వస్తుంది. అట్లాగే రెస్పాన్సిబిలిటీ, రీజనబుల్ రేట్స్ ఉండాలి. బయట దాంతో పోల్చుకుంటే ఇది రేట్ ఎక్కువ ఉన్నట్టుందే, ఇది రేట్ ఎక్కువ, మనం కొనలేము, ముందు వీడియో డిసైడ్ అయిపోతాడు. అంటే చూడండి, ఎలాంటి మైండ్ ఉన్నోళ్ళు వీళ్ళందరూ కస్టమర్ మైండ్ ఉన్నోళ్ళు వీళ్ళంతా. మీకు కూడా ఇలాంటి జూమ్లో ఉన్న వాళ్ళందరికీ ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నారంటే వాళ్ళందరూ మీరు మైండ్ సెట్ కస్టమర్ మైండ్ సెట్. కస్టమర్ కాదు సార్, నేను లీడర్. మరి లీడర్కి మైండ్ సెట్ ఎలా ఉండాలంటే స్కిల్స్ నేర్చుకోవాలి, నీలో మాట్లాడే నైపుణ్యం ఉండాలి, నీకు తెలుసుకునే నాలెడ్జ్. అంటే అక్కడ ఏది ఉన్నా సరే ఇన్కమ్ ప్లాన్ తెలుసుకోవాలి, ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి, మాట్లాడే విధానం తెలుసుకోవాలి, ఐడి వేయటం నేర్చుకోవాలి, లీడర్షిప్ ట్రైనింగ్ తీసుకోవాలి, క్యాలిక్యులేషన్ తెలుసుకోవాలి, ప్రొడక్ట్ ఎదుటి వ్యక్తికి మాటలు చెప్పి అమ్మాలి తెలుసుకోవాలి. ప్రతిదీ స్కిల్స్ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. హార్డ్ వర్క్, ఫస్ట్లో పిచ్ వర్క్, మ్యాడ్ వర్క్ చేయాలి. ఫస్ట్ 1 year మ్యాడ్ వర్క్ చేయాలి, సెకండ్ ఇయర్ హార్డ్ వర్క్ చేయాలి, థర్డ్ ఇయర్ స్మార్ట్ వర్క్ చేయాలి, ఫోర్త్ ఇయర్ నో వర్క్, అసలు వర్కే ఉండదు. వెస్టేజ్లో కనుక నేను నిజంగా డే 1 నుంచి 3 years కనుక నువ్వు చెప్పినట్టు చేస్తే 4 సంవత్సరాల నుంచి ఒక్క రోజు నువ్వు వర్క్కి వెళ్ళక్కర్లా, కానీ నీ ఇన్కమ్ ఎక్కడ. అట్లాగే నాలెడ్జ్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అట్లాగే ప్రతి ఒక్కటి నాలెడ్జ్, ఏ నాలెడ్జ్ అయినా తీసుకుంటా ఉంటారు. నాలెడ్జ్
చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఒకటి సొత్తు కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మన జూమ్ లో చూడండి, ప్రొడక్ట్ గురించి ఒకళ్ళు అద్భుతంగా చెప్తారు, ఒకళ్ళు అగ్రికల్చర్ బాగా చెప్తారు, ఒకళ్ళు హోమ్ రోడ్లు బాగా చెప్తారు, ఒకళ్ళు హెల్త్ గురించి బాగా చెప్తారు, ఒకళ్ళు బ్యూటీ కేర్ బాగా చెప్తారు, ఒకళ్ళు ఇన్కమ్ ప్లాన్ బాగా చెప్తారు. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో మంచి టాలెంట్ పర్సన్, అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే మీరందరూ ఇండివిజువల్ లీడర్స్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అట్లాగే టీచింగ్, మీరు ఏదైతే నేర్చుకున్నారో అది చెప్పగలరు. చెబితేనే ఇక్కడ లీడర్ అవుతారు. నేర్చుకొని మీ దగ్గరే పెట్టుకుంటే లీడర్ అవ్వలేదు. మీరు ఒక్కళ్ళే లీడర్ అయితే ఈ బిజినెస్ ముందుకెళ్ళదు. మీ కింద డౌన్లో లీడర్లు రావాలి. లీడర్లు రావాలంటే లీడర్షిప్ మీరు ఉండాలి. లీడర్లు తయారు చేయగలగాలి, నేర్చుకోవాలి, టీచింగ్ కంపల్సరీగా చెప్పాలి. మరి అట్లాగే డూప్లికేషన్, నీలాగా వ్యక్తులు మన టీంలో 6 ఉండాలి. ఎవరికైతే ఈ జూమ్ లో నాలాంటి వ్యక్తులు ఒక 6 తయారు చేస్తే ఈ బిజినెస్ సక్సెస్ఫుల్. మీరందరూ అదే ఆలోచించాలి, అలాంటి మైండ్ లో ఉండాలి. సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీగా మీలాంటి వ్యక్తులు తయారవ్వాలి. అప్పుడే మీరు సక్సెస్ఫుల్ లీడర్లు అవుతారు. బిజినెస్ మ్యాన్, అసలు ఈ బిజినెస్ మ్యాన్ కి చూడండి, డ్రీమ్స్ ఉంటాయి వాడికి. నేను 1.5 ఇల్లు కట్టాలి, లగ్జరీ కార్లో తిరగాలి, ఆడి కార్లో తిరగాలి, అసలు నా కింద పెద్ద సామ్రాజ్యం రావాలి, నేను ఒక పెద్ద లీడర్ అవ్వాలి, ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయి. మరి నాకు కూడా ఉన్నాయి డ్రీమ్స్. ఏంటి? నేను 100 మంది లీడర్లు తయారు చేయాలనేది నా డ్రీమ్. నేను ఇప్పుడు కారులో తిరుగుతున్నా, నా డ్రీమ్ కారుగా క్యారేవ్యాన్. క్యారేవ్యాన్లో వెళ్ళాలి, ఫామ్ హౌస్ ఉండాలి. నేను క్లాస్ చెప్తే 2-3 వేల మంది ఆడియన్స్ అక్కడ కూర్చోవాలి. కనీసం నా టీంలో 2030 కల్లా ఒక 300 నుంచి 500 మంది కార్లు ఇప్పియాలి. 1,00,000 నుంచి 5 లక్షలు తీసుకునే వాళ్ళని కనీసం 100 మందిని తయారు చేయాలి. నా డ్రీమ్ అది. నేను ఒక్కడనే డబ్బు సంపాదించాలంటే నేను చేసే వ్యాపారాల్లో గతంలోనే ఎన్నో ఇన్కమ్ అనేది నేను తీసుకోవడం జరిగింది. డబ్బు సంపాదించడం నాకు చాలా చాలా ఈజీ. కానీ దాంట్లో లేని సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఇక్కడ నేను చాలా మందికి ఇన్కమ్ వచ్చేలాగా చూస్తున్నా. అది నా హ్యాపీనెస్, అది నా డ్రీమ్. అట్లాగే క్రియేట్ లీడర్స్, లీడర్ని క్రియేట్ చేయగలగాలి. నీ కింద నువ్వు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే నీ కింద పెద్దగా ఎక్కువ మంది పెద్ద పెద్ద లీడర్లు రావాలి, అది క్రియేట్ చేయాలి. అట్లాగే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి నీ దగ్గర. నువ్వు బిజినెస్ మ్యాన్ అంటే ఏ ఏరియా, ఇక్కడ ఏరియా అంటే ఏంటంటే మీకు ఏ ఛానల్లో వీక్గా ఉంది, ఏ ఛానల్లో లీడర్లు లేరు, ఏ ఛానల్లో మీకు బిజినెస్ తక్కువ వస్తుంది, ఏ ఛానల్లో సిఎన్సి ఎక్కువ జరుగుతుంది, ఎక్కడ తక్కువ జరుగుతుంది. ఇక్కడ మనం ఇవన్నీ చూసుకోవటమే మేనేజ్మెంట్. ఒక లెగ్ బాగుంది, ఒక దగ్గర బిజినెస్ జరుగుతుంది, ఆ బిజినెస్ లో నీ ప్రమేయం లేకపోయినా ఆ బిజినెస్ వచ్చింది. అదే పక్క ఛానల్లో మనకి ఏ లెగ్ లో వీక్గా ఉందో ఆ లెగ్ లో లీడర్లు రావాలంటే మనం ఏం చేయాలి? ఈ స్కిల్స్ నేర్చుకోవాలి, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి. అట్లాగే రిలేషన్షిప్, చాలా మంది కస్టమర్ రిలేషన్ లో ఉంటారు. ఇది 100% రాంగ్ అండి. రిలేషన్షిప్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో, అంటే ప్రతి ఒక్క వ్యక్తి మన డౌన్ లో చిన్నోళ్ళు అయితే కూతురు కొడుకు అనుకోవాలి, తమ్ముడు చెల్లెలు అక్క, లేకపోతే పెద్దవాళ్ళు అయితే బాబాయి, ఇట్లా ఏదో ఒక రిలేషన్. ప్రతి ఒక్కళ్ళు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అంతేగాని కస్టమర్ రాగా కొన్నావా, కొను, అది కొను, ఇది కొను, ఇలాంటి రిలేషన్ ఉండకూడదు. మీ రిలేషన్ అంటే మీ ఫోన్ ఎప్పుడైనా ఎత్తేలాగా ఉండాలి. అట్లాగే ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఎవరైతే ఇస్తారో ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ లీడర్ అవుతారు. కాబట్టి మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే కంపల్సరీగా ట్రైనింగ్ ఇవ్వాలి. చూడండి, చాలా మంది రిటైల్ షాప్ కి మనం కంపేర్ తెలియదు. ఈ కంపారిజన్ ఎవరికైతే తెలుస్తుందో ఈ బిజినెస్ ను వదులుకో. మరి మీరు కూడా ఈ స్క్రీన్ అంతా, ఈ స్లైడ్ అంతా వచ్చిన తర్వాత చూడండి, ప్రతి ఒక్కళ్ళు రిటైల్ షాప్ లో మనకి ఏం దొరికింది? డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా? నో డిస్కౌంట్, నో క్యాష్ బ్యాక్, నో ఫ్రీ ప్రొడక్ట్లు, నో సిఎన్సి బెనిఫిట్స్, నో గ్యారంటీ, నో క్వాలిటీ, నో ఇన్కమ్.
ఇవన్నీ బయట తెలుసు, అయినా కూడా అక్కడే కొంటాం. ఎందుకు? మన ఆరోగ్యం పాడు చేసుకోవాలన్నా ఇక్కడే కొనాలి, మన హెల్త్ పాడవాలన్నా ఇక్కడే కొనాలి, మన డబ్బులు వాళ్ళ చేతులకి ఇచ్చి వాళ్ళని కోటీశ్వరం చేయాలన్నా ఇక్కడే కొనాలి, మనకి ఒక గుర్తింపు రాకపోయినా ఇక్కడే కొనాలి, మనకి ఏ ఫ్రీ రాకపోయినా కొనాలి, గ్యారెంటీ లేకపోయినా ఇక్కడే కొనాలి. రిటైల్ షాపులో కొంటే ఇవన్నీ ఉంటాయి. అదే మన విస్టేజ్లో కొంటే చూడండి, డిస్కౌంట్ అనేది 20 నుంచి 30% ఎంఆర్పి మీద. ఇది వెంటనే స్పాట్లో ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. అట్లాగే క్యాష్ బ్యాక్ 5 to 16% ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. ఫ్రీ ప్రొడక్ట్లు 10% ఇస్తున్నాడా? ఇవ్వట్లేదా? అట్లాగే సిఎన్సి బెనిఫిట్స్ 25% ఇస్తున్నాడా? ఇవ్వట్లేదా? అట్లాగే 100% గ్యారంటీ ఉందా లేదా? అట్లాగే క్వాలిటీ ఉందా లేదా? ఇక్కడ ఇన్కమ్ ఆపర్చునిటీ ఉందా లేదా? బయట ఎక్కడైనా కొంటే మీ డబ్బులు ఇచ్చి వాళ్ళని కోటీశ్వరం చేస్తున్నారు, ఇక్కడ మీరు కొనుక్కోవడం వల్ల మీరు కోటీశ్వరులు. ఒక్కసారి ఆలోచించండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, బయట షాప్కి మన షాప్కి కంపేర్ చేసుకోండి. దీంట్లో ఏది లేకపోయినా, ఎవరన్నా డౌట్ అడిగినా దీని గురించి మీరు చెప్పగలిగితే 100% మీ బిజినెస్ సక్సెస్ అయ్యింది. రైట్, ఇక్కడ మీరు జాయిన్ అయ్యారు. ఇక్కడ 4,500 నుంచి 5,000 రూపాయలు పెట్టుబడి మీ దగ్గర ఉంటే వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఫస్ట్ సిఎన్సి 2వ తారీఖే తీసుకోవాలి. ఎప్పుడు? ప్రతి నెల 2వ తారీఖే ఫస్ట్ సిఎన్సి తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? 4,500 నుంచి 5,000. అంటే ఇప్పుడు మన కంపెనీ సిఎన్సి ఆఫర్ని పెంచింది, పీవీల్ని పెంచింది. కాబట్టి మనం ఏదైతే ప్రొడక్ట్ తీసుకుంటున్నామో ఒక 5,000 రూపాయల దాకా మనకి ఉంటే సుమారుగా ఒక 5గురికి నెలకి 1,000 రూపాయల చొప్పున ప్రొడక్ట్ అమ్మాలి. 2వ తారీఖు తీసుకోవాలి, ఒక 5గురికి ప్రొడక్ట్ అమ్మాలి. ఫస్ట్ సిఎన్సి అమ్మటానికే పెట్టుకోండి, ఫస్ట్ సిఎన్సి అమ్మటానికే పెట్టుకోండి. మీరు వాళ్ళకి, మీకు సింపుల్ టిప్, మీరు 1,000 రూపాయలు కనుక నా దగ్గర కొంటే 4 నెలలు వరుసగా కొంటే 5వ నెలలో మీకు 1,000 రూపాయల సరుకులు ఫ్రీగా ఇస్తానని చెప్పండి. మీరేం ఫ్రీగా ఇస్తున్నారా? మీకు వచ్చిన సిఎన్సి ఆఫర్లోనే వాడికి ఇస్తారు. కాబట్టి సిఎన్సి ఆఫర్ దాని విలువ వాడికి తెలియదు, మీకు తెలుసు. కాబట్టి మీరు 2వ తారీఖే ప్రొడక్ట్ కొనాలి, 5గురికి అమ్మాలి 1,000 రూపాయలు చొప్పున. లేదు ఒకరికి 2,000 అమ్మారు, నో ప్రాబ్లం, ఇంకా 3,000కి అమ్మాలి. ఏదన్నా ఇది ఎంత తొందరగా అంటే 2వ తారీఖు కొన్న ప్రొడక్ట్లు మినిమం మనం ఒక 4-5 రోజుల్లో అమ్మే. మళ్ళీ 2వ సిఎన్సి ఎప్పుడు తీసుకోవాలి? 6వ తారీఖు తీసుకోవాలి, మళ్ళీ ఒక 5గురికి అమ్మాలి. చూడండి, ఇక్కడ ఈ 2వ సిఎన్సిలో మీకు కావాల్సిన ప్రోడక్ట్లు కొన్ని తీసుకొని మిగతాయి అమ్మాలి. చాలు. ఎప్పుడైతే మీరు అమ్ముతున్నారో మీరు సేల్స్ మ్యాన్ గా ఉన్నట్టు. సేల్స్ మ్యాన్ గా మీరు ఇక్కడ లేకపోతే ప్రొడక్ట్ మీరు అమ్మలేరు. కాబట్టి సేల్స్ మ్యాన్ కి ఎలాంటి లక్షణాలు ఉండాలి? సేల్స్ మ్యాన్ ఉండాలంటే ఫస్ట్ నీకు డ్రెస్ కోడ్ ఉండాలి, మాట్లాడే నైపుణ్యం ఉండాలి, ప్రొడక్ట్ గురించి తెలిసి ఉండాలి, ఎదుటి వ్యక్తికి ఏది నీడ్ ఉంది దాని గురించి క్లారిటీ ఉండాలి. దాన్ని బట్టే నువ్వు అతనికి అమ్మగలుగుతావు. కాబట్టి సేల్స్ మ్యాన్ లక్షణాలు ఉండాలి, వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారు. చూడండి, మీరు మొత్తం మీద కొన్నది 300 పీవీ, 2 సిఎన్సీలు, ఎక్కువ వద్దు, అసలు కొనొద్దు, ఓన్లీ 2 సిఎన్సీలే. అప్పుడు 300 పీవీ, ఇప్పుడు 300 పీవీ కొంటున్నాం. మనం పీవీ 150 సిఎన్సీ 150 పీవీ కొంటున్నాం కదా, ఇలాంటి 4 చేయాలా? వద్దు, ఓన్లీ 2 చేయి. 2 చాలు, 2 సిఎన్సీలు అంటే 300 పీవీ. మనం ఎక్కువ ఏం కొనట్లా, 300 పీవీలు మాత్రమే కొంటున్నాం. చూడండి, ఎప్పుడైతే సేల్స్ మ్యాన్ గా ఉన్నామో
ఎప్పుడు దాకా ఉండాలి సేల్స్ మ్యాన్ కి? డిస్ట్రిబ్యూటర్ నుండి క్రౌన్ డైరెక్టర్ దాకా సేల్స్ మ్యాన్ గా ఉండాలి. క్రౌన్ డైరెక్టర్ అంటే ఏంది? మన కింద ఒక 6 వ్యక్తులు డైరెక్టర్లు అయ్యేదాకా మనం ఉండాలి. కాబట్టి మనం డిస్ట్రిబ్యూటర్ నుంచి క్రౌన్ డైరెక్టర్ వరకే మనం ఈ బిజినెస్ అనేది సేల్స్ మ్యాన్ గా ఉండాలి. తర్వాత అవసరం లేదా సార్? క్రౌన్ డైరెక్టర్ దాకా ఉంటే నువ్వు భూమి మీద ఉన్నా లేకపోయినా, పని చేసినా పని చేయకపోయినా మనకి టార్గెట్ ఉండదు. ఆటోమేటిక్ గా మన ఇన్కమ్ అంతా ప్యాసివ్ ఇన్కమ్ లోకి కన్వర్ట్ అయింది. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు డేట్ లో సిఎన్సి కంప్లీట్ అవ్వాలి. మరి 15 నుంచి 25 దాకా మన డౌన్ లో ఎవరైతే సిఎన్సీ చేశారో వాళ్ళ ప్రొడక్ట్ ఎవరి దగ్గర అయితే మిగిలిందో వాళ్ళకి సేల్ అయ్యేలాగా చూడాలి. ఎందుకంటే వాడు మళ్ళీ నెక్స్ట్ మంత్ కొనాలి కాబట్టి అతనికి నువ్వు నేర్పియాలి. నువ్వు ఈ బిజినెస్ లో పొద్దుగూకులు మన కింద ఒక 10 మంది ఉన్నారు. 10 మందికి వెళ్ళి సేల్స్ చేయగలుగుతావా? చేయలేం. మరి మనం ఏం చేయాలి? నువ్వు ఎవరైతే నువ్వు సేల్స్కి వెళ్తున్నావో నువ్వు వెళ్ళేటప్పుడు ఒక 2-3 నీ కింద డౌన్లో వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు ఎలా అమ్ముతున్నావో చూపించు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నేర్పించు, నువ్వు ఎలా చెప్తున్నావో తెలియజే. ఇది ఇలాగే మీరు చేయాలి అని వాళ్ళ డూప్లికేషన్ తయారు చేయి. నువ్వు వాళ్ళని అలాగా తయారు చేయి. అప్పుడే నీ బిజినెస్ అనేది ముందుకెళ్ళి. అట్లాగే 26వ తారీఖు నుంచి 1వ తారీఖు దాకా ఎంజాయ్ చేయి. ఫ్యామిలీ కోసం టైం కేటాయించు. ఇంట్లో చేయాల్సిన పనులు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి, పిల్లలకి కొంత టైం స్పెండ్ చేయి, రిలాక్స్ అవ్వు, పూర్తిగా ఎంజాయ్ చేయి. 1 వీక్ టైం 26, 27, 28, 29, 30, 31, 1 1 వీక్ ఉంటుంది మీరు ఎంజాయ్ చేయడానికి. అంటే ఫ్యామిలీ కోసం నెలలో ఒక వారం అంతా వాళ్ళకే కేటాయిస్తే మళ్ళీ 3 వారాలు మనం ఎంజాయ్గా పనిచేయాలి. ఇంపార్టెంటే ఫ్యామిలీ కూడా, కాబట్టి ఫ్యామిలీకి టైం కేటాయించండి. మరి ఎవరైతే సిఎన్సి 2 నెలలు చేస్తారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది. మనం ఫస్ట్ మంత్ 2 సిఎన్సీలు కాబట్టి సుమారుగా మనకి 300 పీవీ అంటే మనకి దాదాపుగా 11,000 రూపాయలు ఎంఆర్పి సరుకు. ఎప్పుడైతే మనకి ఎంఆర్పికి డిపికి తేడా ఉంటుంది మనకి అవి 9,000కే వస్తాయి. అంటే 150 పీవీ కాబట్టి సుమారుగా 4,500, 2 సిఎన్సీలు కాబట్టి 9,000 అంటే 11,000 ఎంఆర్పి సరుకులు మనకి డిపి కింద కాబట్టి 9,000కే వచ్చినాయి. అంటే మనకి ఎంత డిస్కౌంట్ వచ్చింది? 2,000. ఇదేంటిది? ఎంఆర్పి డిస్కౌంట్. ఇది ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడైనా ఇస్తారు. ఇది ఎప్పుడైనా ఇస్తారు ఎంఆర్పి డిస్కౌంట్. అట్లాగే మనం సిఎన్సీలో ఉన్నాం కాబట్టి మనకి 2 నుంచి 18 లోపు ఫ్రీ ప్రొడక్ట్ రీపర్చేజ్ ఆఫర్ కింద ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తాడు 10%. మనం 9,000 క్యాష్ పెట్టి కొన్నాం కాబట్టి మనకి దాంట్లో 10% అంటే ప్రొడక్ట్ డిస్కౌంట్ 900. ఇది కూడా మనకి స్పాట్లో ఇచ్చేస్తారు. మరి మనం 300 పాయింట్లు కొనుక్కున్నాం, మనం దానికి ఇప్పుడు కంపెనీ రేట్లు పెంచింది కాబట్టి మనకి నెలకి 960 రూపాయలు మనకి అమౌంట్ రావటం అనేది జరుగుతుంది. అట్లా మనం ఎన్ని నెలలు కొనాలి? 4 నెలలు. వరుసగా 4 నెలలు కొంటే మనకి వచ్చే బెనిఫిట్స్ సిఎన్సి బెనిఫిట్స్ చూసుకుంటే చూడండి, ఎంఆర్పి 44,000 రూపాయలు. అవి మనం అదే సరుకుల్ని టీపీ కింద 36,000కే తెచ్చుకుంటాం 4 నెలల మీద. మరి 4 నెలల మీద మనకి ఎంఆర్పి డిస్కౌంట్ 8,000 వస్తుంది. అట్లాగే ప్రొడక్ట్ డిస్కౌంట్ 3,600 వస్తుంది. అట్లా క్యాష్ బ్యాక్ 3,840 వస్తుంది. మరి ఇప్పుడు ఒకసారి 5వ నెలలో మనకి ఫ్రీ సరుకులు వస్తాయి. మరి ఫ్రీ సరుకులు మనకి 4,100 డిపి ప్రైజ్ ఇస్తున్నాడు. అవి ఎంఆర్పి చూసుకుంటే 5,000, 5,500 కూడా అవుతాయి. కానీ నేను 5,000 వేసాను, లీస్ట్ వేసాను, ఎక్కువ వేయాలి. లీస్ట్ ఎంఆర్పి సరుకులు 5,000, 2 సిఎన్సీలు కాబట్టి 10,000 వేసాను. అట్లాగే ఎంఆర్పి డిస్కౌంట్ 8,000 వచ్చింది. అట్లాగే ఫ్రీ ప్రొడక్ట్లో 3,600, క్యాష్ బ్యాక్ 3,840. టోటల్గా మీరు చూసుకుంటే 25,440 రూపాయలు మనకు వచ్చిన డిస్కౌంట్లు అన్నీ కలిపి. యాక్చువల్గా మనం క్యాష్ పెట్టింది ఎంత? 36,000. మనకు వచ్చిన డిస్కౌంట్లు ఎంత?
25,440 రూపాయలు. అంటే మనం ఎంత పే చేసాం? 10,560 రూపాయలకే ఇవన్నీ వచ్చింది. ఇవన్నీ 4 నెలలకి మనం కేవలం కట్టింది 10,560 రూపాయలు. మరి ఈ 10,560 రూపాయలని 4 నెలలకు వచ్చింది కాబట్టి నేను నెలకి డివైడ్ చేస్తే మనకి 6,360 రూపాయలు కేవలం 2 సిఎన్సీలు చేసుకొని నెలకి 6,360 రూపాయలు. ఇది మన మంత్లీ ఇన్కమ్. ఇంట్లోకి మనకి మహా అయితే 2,000కో 2,500కో వాడుకుంటాం. అంటే ఇంట్లో వాడుకోవడానికి మనకు డబ్బులు వచ్చినాయి. బయట ఏదైనా మీటింగ్కి వెళ్ళాలంటే ఖర్చు అవుతుంది, దానికి డబ్బులు వచ్చినాయి. మన ట్రావెలింగ్కి డబ్బులు వచ్చినాయి. అంతే, ముందు మనకు డబ్బులు మిగల్లా, కానీ ఇంట్లో నుంచి డబ్బులు పడాల. ఇలా డబ్బులు పడకుండా నువ్వు చేసుకుంటానంటే ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. అదే మీకు ఇది చేయకుండా ఇంట్లో వాళ్ళని డబ్బులు అడుగుతా ఉంటే నీ వ్యాపారం వద్దు, నువ్వు వద్దు, ఆగిపోమని చెప్తారు. మీకు సపోర్ట్ చేయి. ఎందుకంటే ఫైనాన్షియల్గా వీక్గా ఉండబట్టి వాళ్ళు మనందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందరం వీక్గా ఉన్నాం. అందుకే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు. అదే మీరు కొంత ఇన్కమ్ సంపాదిస్తా వాళ్ళకి చూపిస్తా ఉంటే, అరే సరుకులకి నన్ను అడగట్లా, మావిడి వల్ల నాకు ఒక 5,000 మిగిలిని, చాలా హ్యాపీ. ఏమైనా కొనుక్కుంటుంది, చాలా హ్యాపీ. పిల్లలకి ఏమైనా కొనిపెడుతుంది, ఇంకా హ్యాపీ. నా మీద భారం లేదు. సపోర్ట్ చేస్తాను. మీరు ఏ కాడికి నేను వెస్టేజ్ చేస్తున్నా, నేను బయటికి వెళ్తున్నా, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని వస్తా, నీ ఇంట్లో సరుకులు నువ్వు 300, 400 అంటా ఉంటే వాళ్ళు ఆడిస్తారు. ఇది కేవలం ఓన్లీ మీరు కింద జాయినింగ్స్ తో సంబంధం లేకుండా వచ్చే ఇన్కమ్. రైట్. మరి సిఎన్సీలో మనం ఏం తీసుకోవాలి అంటే హోమ్ కేర్. అంటే మనకి ఇంట్లోకి సంబంధించి చూడండి, వీటిలో ఏదో ప్రోడక్ట్ మనం ఎక్కువగా ప్రతి ఇంటికి మనం సేల్ చేయాలి కాబట్టి ఫస్ట్లో డిష్ వాష్ కావాల్సిందే, ప్రతి ఇంటికి టాయిలెట్ క్లీనర్ కావాల్సిందే, టీ పొడి కావాల్సిందే, సోప్ కావాల్సిందే. వీటిల్లో ఏదో ఒక 4-5 ప్రోడక్ట్ల గురించి కనుక మీరు రెగ్యులర్గా తీసుకుంటే అవి మనం సేల్ చేయొచ్చు. అట్లాగే పేస్ట్ కావాలి, షాంపూలు, పౌడర్ డబ్బాలు, ఇవన్నీ కావాలి, అవి తీసుకోవచ్చు. అట్లాగే మనకి వెయిట్ లాస్ వాడే వాళ్ళు తగిలితే వెయిట్ లాస్ తీసుకోవచ్చు. అట్లాగే మోకాలు నొప్పుల వాళ్ళు తగిలితే మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్, అవి తీసుకోవచ్చు. దాంతోపాటు బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు ఉంటే అవి తీసుకోవచ్చు. అట్లాగే షుగర్ పేషెంట్లు తీసుకోవచ్చు. థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే అవి తీసుకోవచ్చు. గ్యాస్ ప్రాబ్లం ఉంటే అవి తీసుకోవచ్చు. అట్లాగే ఎవరైతే ఇమ్యూనిటీ లేకుండా ఉంటారో చిన్నపిల్లలకి, వాళ్ళకి ఇమ్యూనిటీ కోసం ఇవ్వచ్చు. అట్లాగే అగ్రికల్చర్ కూడా మనం ప్రొడక్ట్లు తీసుకోవచ్చు. మనం కావాల్సింది ఓన్లీ 2 సిఎన్సీలు, 300 పీవీలు మాత్రమే. వీటిల్లో మీకు ఒక రైతు తగిలితే 100 పీవీ, 200 పీవీ ఈజీగా. మనకి ఓన్లీ 300 పీవీలు మాత్రమే పర్చేజ్ చేయండి, అంతకంటే ఎక్కువ మాత్రం చేయండి దయచేసి. మీరు సేల్స్ మ్యాన్గా ఉన్నారు, సేల్స్ మ్యాన్కి మన కంపెనీ నుంచి వచ్చే టర్న్ ఓవర్లోంచి ఇన్కమ్ చూద్దాం. మీరు 300 పీవీలు కొన్నారు, మీ ఒక్కొక్క డౌన్లో ఒక 4 లెక్కుల్లో ఇద్దరు సిఎన్సీలు చేసేవాళ్ళు, అంటే 600 పీవీ. 2 సిఎన్సీలు చేసేవాళ్ళు ఇద్దరుగా, ఒకళ్ళు
2 సీఎన్సీలు చేసే వాళ్ళు 2 కావాలి, అంటే ఒక్కొక్క లెగ్లో. మనకి 4 లెగ్లు ఉన్నాయి. 5వ లెగ్లో ఒక్క సీఎన్సీ 2 సీఎన్సీలు చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఓవరాల్గా మనం ఎంత పీవీ వచ్చింది మనకి? 3000 పాయింట్లు. ఎందుకు ఇప్పుడు 3000 పాయింట్లు ఎందుకు చేయాలి మనం? ఎందుకంటే మనకి మొన్న లాస్ట్ టైము 2వ తారీఖు నుంచి బ్రాంజ్ డైరెక్టర్ టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకోవాలంటే 3000 పీవీ. కాబట్టి పెర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%. మనం సెల్ఫ్లో 300 పీవీలు తీసాం. దాని ప్రకారం మనకి ఎంత వచ్చింది అమౌంట్ అంటే 960 రూపాయలు. అదే ఇంకా మిగతా మనకి 2700 ఉంది. ఈ 2700 తాలూకా వాళ్ళందరూ 8%లో ఉన్నారు. దాని తాలూకా మనకి 4320 రూపాయలు పెర్ఫార్మెన్స్ బోనస్ వచ్చింది. 3000 పాయింట్లు చేసినందుకు మనకి డైరెక్టర్ బోనస్ 2700 వచ్చింది. 3000 పాయింట్లు చేసినందుకు టీమ్ బిల్డింగ్ బోనస్ 3240 వచ్చింది. టోటల్గా చూసుకుంటే 10260 రూపాయలు. ఇది మంత్లీ ఇన్కమ్. మీకు ఒక 10,000 వస్తున్నప్పుడు మీ వారికి మీరు రెంట్ కడటానికి, పిల్లల ఫీజులు కడటానికి సపోర్టింగ్గా ఉంటే, అదే జెంట్స్ అయితే పార్ట్ టైం ఇన్కమ్ కింద ఒక 10,000 వస్తుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించి. జస్ట్ బ్రాంజ్ డైరెక్టర్గా 3000 పాయింట్ అంటే 300 పీవీ చేసేవాళ్ళు మన కింద 10 మంది ఉంటే చాలు, మనతో కలిపి. ఇది మీ బిజినెస్. మీరు ఇదే చేయండి. మీరు ఇది ఎప్పుడు చేస్తారు? దీని తర్వాతే నెక్స్ట్ ఆలోచన. అసలు ఇది చేయకుండా నేను సిల్వర్ అవుతా, నేను గోల్డ్ అవుతా, డిసెంబర్ కార్ తీసుకుంటా. నువ్వు డైరెక్టరే అవ్వలేదు, నువ్వు డిసెంబర్ కార్ తెస్తావు. అవ్వని పనులొద్దు, అయ్యేవి చెప్పండి, అయ్యేవి చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి, మనకున్న గోల్ ఏంటి? రైట్. మరి బిజినెస్ మ్యాన్గా యూసీడీ నుంచి డియూసీడీ, మరి వాళ్ళందరూ కూడా 2వ తారీఖు నుంచి 14వ తారీఖు మన టౌన్లో ఉన్న సేల్స్ సిఎన్సీలు కంప్లీట్ అయినాయా లేదా అవి చూసుకోవాలి. అట్లాగే జూమ్ మీటింగ్ కండక్ట్ చేయాలి, సిఎన్టీ కండక్ట్ చేయాలి, క్యాంపేజ్ డే పెట్టాలి, 1 డే వర్క్ షాపులు పెట్టాలి, బూట్ క్యాంపులు పెట్టాలి. మరి ఈ నెల 15, 16 అద్భుతమైన మెగా బూట్ క్యాంప్ గుంటూరులో మన టీంలో జరగబోతుంది. మరి మీరందరూ ఎవరు మీ టౌన్లో ఎంతమందిని కూర్చోబెట్టగలిగితే, అంత సపోర్టింగ్ ఉండగలిగితే మీ బిజినెస్ రాకెట్ కంటే వేగంగా మీ అందరం బూట్ క్యాంపుల్లో కూర్చున్నాం కాబట్టి డిసైడ్ అయ్యాం కాబట్టి ఈరోజు నిలబడ్డాం. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకున్నాం, ఫేస్ చేసాం. ఆ రోజు గతంలో ఒక 10,000 ఇన్కమ్ వస్తే చాలనుకున్నాం, ఇవాళ 1,00,000 రూపాయలు ఇన్కమ్లో. ఆ రోజు మన బండి పెట్రోల్కి వస్తే చాలనుకున్నాం, ఈరోజు కారు పెట్రోల్కే ఆలోచించకుండా కొట్టించుకొని తెలుసు. నా కారు చూసి షోరూమ్ వాడు ఏమన్నాడంటే, మీరు ఏందండి ఆటో నడిపినట్టు నడుపుతున్నారా అంటే, ఇప్పటికే కారు నేను తీసుకున్న సంవత్సరం అవలేదు, దాదాపుగా 50,000 కిలోమీటర్లు తిరిగి. ఒక్కసారి ఆలోచించండి, కారు గ్యాస్కే డబ్బులకి పెట్రోల్కి ఎంత అయి ఉంటుంది ఆలోచించండి. అలాంటి లైఫ్ కావాలి. మీ అందరి లైఫ్ కూడా అలా మారిపోతుంది. థ్యాంక్ యూ లీడర్స్. మరి ఈరోజు ఇంత మంచి సెషన్ విన్నటువంటి మీ అందరు కూడా థ్యాంక్ యూ.